నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. దేశం యావత్తు కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎంపీ ఎన్నికలు ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మే 13వ తారీఖు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ ఒక కీలక అప్డేట్ ఇవ్వబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక కీలక అప్డేట్. మరి గతంలో ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకే జరిగేటి. మరొక గంట పెంచాలి, టైం పెంచాలి. ఇంకా ఎక్కువ మంది కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశంతో పాటు మరిగా ఎన్ని ఓటర్లు అయితే ఉన్నారు, ఎన్ని తీసేసిండ్రు అనేది కీలక అప్డేట్ అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల సంఘం ఇస్తా ఉన్నారు. ఒకసారి ఆ వార్త చూద్దాం. తెలంగాణ పోలింగ్ సమయం పెంపు, సిఇఓ కీలక అప్డేట్. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు ఎంతంటే అనేది ఒకసారి చూద్దాం. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి అయినట్లు సిఇఓ వికాస్ రాజ్ వెల్లడించారు. పోలింగ్ సమయాన్ని పెంచాలని పొలిటికల్ పార్టీల నుంచి డిమాండ్లు వచ్చాయని, ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపినట్లు కూడా మరి ఇక్కడ వికాస్ రాజ్ గారు తెలుపుతా ఉన్నారు. తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు, సిఇఓ కీలక అప్డేట్. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నివేదిక పంపిస్తా ఉన్నారు. ఇక ఇతనే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారి. తెలంగాణలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిఇఓ వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల బరిలో మొత్తం 525 మంది అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్ లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారని తెలిపారు. 285 మంది స్వతంత్రులు అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వివరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానానికి 17 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్టు కూడా చెప్తున్నారట. 17 ఎంపీ స్థానాలకి 525 మంది అభ్యర్థులు ఫైనల్ చేసిర్రు. తర్వాత అత్యధికంగా 45 మంది సికింద్రాబాద్ కి, ఆదిలాబాద్ లో 12 మంది పోటీ పడతా ఉంటే ఇక ఎంపిక మన ఇక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ స్థానం ఏదైతే ఉందో ఎమ్మెల్యే స్థానం, అది లాస్యా నందిత గారు యాక్సిడెంట్ లో మరణించిన విషయం అందరికి తెలిసిందే. ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి స్థానానికి కూడా ఎన్నిక రావడంతో అక్కడ కూడా 17 మంది అభ్యర్థులు నామినేషన్ వేసినట్టు కూడా వికాస్ రాజ్ గారు తెలుపుతా ఉన్నారు. ఇక ఒక బ్యాలెట్ యూనిట్ లో 15 మంది అభ్యర్థులను పెట్టడానికి అవకాశం ఉందన్నారు. 3 బ్యాలెట్ యూనిట్లు అవసరం పడేవి 7, 2 ఉపయోగపడేది 9 పార్లమెంట్ సెగ్మెంట్లు అంటున్నట్టు చెప్పారు. 1,05,000 బ్యాలెట్ యూనిట్లు అవసరం పడుతున్నాయని, అదనంగా 35,000 ఉంచామన్నారు. 15,970 సర్వీస్ ఓటర్లు ఉన్నారని, వాళ్ళ కోసం ఎలక్ట్రానిక్ మిషన్లు ఉన్నాయని, మే 3 నుంచి ఈవీఎంల కమిషనింగ్ స్టార్ట్ అవుతుందని, మే 6వ తేదీ వరకు ప్రక్రియ పూర్తి చేస్తారట. ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఎన్నికల్లో దాదాపు 2,95,000 మంది అధికారులు, సిబ్బంది పాల్గొనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోయేటటువంటి ఎన్నికలకు 2,95,000 మంది అధికారులు, సిబ్బంది పాల్గొనున్నారు. 60,000 పోలీసు, 20,000 ఇతర రాష్ట్రాల దళాలు అందుబాటులో ఉంటాయన్నారు. 1950 టోల్ ఫ్రీ వెబ్ బేస్ సీన్ విజిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పి అన్నారు. రాష్ట్రంలో మొత్తం మనం చూసుకున్నట్లయితే 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారట. ఒక్కసారి ప్రజలారా చూడండి, మన తెలంగాణ రాష్ట్రంలో 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారు. తొలిసారి ఓటర్లు 9.20 అంటే 9,20,000 మంది కొత్తగా ఓటు ఉన్నారని చెప్తా ఉన్నారు. 2,45,000 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేశారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. హోమ్ ఓటింగ్ కోసం 24,974 మంది అప్లై చేసుకున్నారని చెప్పిండ్రు. హోమ్ ఓటింగ్ అప్లై చేసిన వాళ్ళు ఇంటి దగ్గర అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఏదైతే 2,95,000 మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటా ఉన్నారో ఇక వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా కీలక అప్డేట్ కూడా ఇక్కడ ఎన్నికల సంఘం పూర్తి డేటాను మనకిచ్చింది. ప్రస్తుతం పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ఉండగా సమయాన్ని పెంచడానికి పొలిటికల్ పార్టీల కోరిక మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపామన్నారు. అయితే పైనుంచి ఇంకా క్లారిటీ రాలేదన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయాన్ని పెంచాలని పార్టీలు డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇప్పటి వరకు 81 కోట్ల నగదు, తెలంగాణ రాష్ట్రంలో 81 కోట్ల నగదు, 46 కోట్ల విలువైన లిక్కర్, 26 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసి 7,185 మందిపై కేసులు కూడా నమోదు చేసినట్లు ఇక ఇక్కడ ఎన్నికల సంఘం కూడా తెలుపుతా ఉన్నది. మరి ఇక పొలిటికల్ పార్టీలు అన్ని కూడా, ప్రధాన పార్టీలు అన్ని పార్టీలు కూడా సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ఉంటుంది కాబట్టి 6 గంటల వరకు నిర్వహించండి. ఇంకా కొంతమంది ఎక్కువ మంది కూడా ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవసరం ఉందంటే ఇక్కడ వికాస్ రాజ్ గారు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా మరి ఆయన సిఫార్సు పంపించిందట. మరొక గంట పెంచే అవకాశాలు ఉండడంతో పాటు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది కొత్త ఓటర్లు ఉన్నారు, ఎంతమంది మరి పోస్ట్ బ్యాలెట్ ద్వారా చేసుకోవాలనుకుంటా ఉన్నారు ఓటర్లు, తర్వాత ఎంత నగదు దొరికింది, ఎంత డ్రగ్స్ దొరికింది, ఎంత మందు లిక్కర్ దొరికింది,
వీటన్నిటిని కూడా ఈరోజు మరి ఎన్నికల సంఘం వికాస్ రాజు గారు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి గారు కూడా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి పూర్తి డీటెయిల్స్ ని కూడా చూపించినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.